జై తెలంగాణ. నా పేరు లెనుగురే శ్యామరావు. నేను బీఆర్ఎస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ కన్వీనరు. అయితే ఈరోజు మన కార్నర్ సిర్పూర్ నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి, ఒక మున్సిపాలిటీ ఉన్నది. అదేవిధంగా మున్సిపల్ పరిధిలో చూస్తూ ఉంటే గిట్ట గతం లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినటువంటి సైడ్లైన్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, లైటింగ్ వ్యవస్థ కావచ్చు సక్రమంగా ఉండే, శానిటేషన్ కూడా. మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంవత్సరం అవుతుంది, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తలేరు. ఎక్కడి శానిటేషన్ అక్కడే పడిపోయి ఉన్నది. అదేవిధంగా రోడ్లు ఎక్కడి అక్కడ చిందరవందరై ఉన్నాయి, ఎక్కడ కంకర రాళ్ళు తేలి పొక్కలై బురదై వర్షం వచ్చినప్పుడు ఎవరే బుందల వాటితో తెలియని పరిస్థితుల్లో ఈరోజు మున్సిపాల్ మొత్తం ఇన్నర్ రోడ్స్ అని అదేవిధంగా ఉన్నాయి. అదేవిధంగా మరి కరెంటు స్తంభాలకు కూడా బల్బులు సరైన సమయంలో పెట్టడం లేదు. ఒకవేళ బల్బు కాలిపోతే 2 నెలలు అయినా కానీ ఒక బల్బు పెట్టిన పరిస్థితి ఉన్నది. అదేవిధంగా శానిటేషన్ చూస్తూ ఉంటే మరి ఎక్కడ ప్రతి వాడలో అక్కడ కంపు కొడుతుంది శానిటేషన్. ఎక్కడ నాలీలు సాఫ్ చేస్తలేరు. ఎక్కడన్నా లీకేజ్ అయితే కూడా వాటర్ లీకేజ్ అయితే కూడా సరిగా లీకేజ్ కూడా దాన్ని రిపేర్ చేస్తలేరు. ఎక్కడక్కడ దుర్గంధం ఉన్నది. దాంతో మరి వర్షకాలంలో గతంలో చాలామంది రోగాలకు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. మేము గతంలో కూడా చాలాసార్లు ప్రభుత్వానికి మేము అడిగినాం, అయినా ప్రభుత్వం పట్టించుకుంటలేరు. అదేవిధంగా ఇక్కడ మరి ఈ మున్సిపల్ పాలన కాలం మరి ఎవరు వీళ్ళ సంవత్సరం లోపల అయిపోతుంది. మరి ఇప్పుడు ఈ సంవత్సరం లోపల కూడా ఏమైనా చేస్తారా లేదా ప్రజలందరూ వెయిటింగ్లో ఉన్నారు. దయచేసి మేము బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరైతే మరి పాలక వర్గం ఉన్నదో వాళ్ళ చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, కౌన్సిలర్ అందరినీ కోరుకుంటున్నాం. మీరు దయచేసి ప్రజల మీద కన్నుంచండి. ఎక్కడెక్కడైతే మరి వ్యవస్థ మంచిగా లేదో, లైటింగ్ వ్యవస్థ కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, రోడ్లు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, దయచేసి మీరు గవర్నమెంట్ ఫండ్ తీసుకొచ్చి ఆ ఫండ్తో మీరు మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి సిర్పూర్ నియోజకవర్గంలో పరిస్థితి చూస్తూ ఉంటే విద్య, వైద్యం ఇవన్నీ కూడా మరి ఎటువంటి పరిస్థితులు బాగలేవు. ఈరోజు విద్యాపరంగా చూస్తూ ఉంటే మరి గురుకుల పాఠశాలలు కావచ్చు, కేబీబీ కావచ్చు చూస్తే అక్కడ సరైన మౌలిక వసతులు లేవు. పిల్లలకు చలికాలంలో దుప్పట్లు కూడా లేవు. పిల్లలకు చాలా వణుకుతుండ్రు. వాళ్ళకు తిండి సరిగా పెడతలేరు. వాళ్ళకు నీటి సౌకర్యం లేదు. వాళ్ళకి అదేవిధంగా బాత్రూమ్లలో సరిగా శానిటేషన్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల మరి వాళ్ళకి రోగాలు వచ్చి వాళ్ళకి సరైన తిండి పెట్టగా మురిగిపోయిన కూరగాయలు, బూజు పట్టిన ఆలుగడ్డలు, పురుగులు పడ్డ బియ్యం వాళ్ళకు భోజనంలో ఇవ్వడం వల్ల మరి చాలా చోట్ల విద్యార్థులు అస్వస్థకు గురవుతారు. ఈరోజు ఎన్నడూ లేని విధంగా అదే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలం లోపల మరి గురుకులాలను బంగారు గురుకులాలుగా తయారు చేసింది. ఆ రోజు గురుకుల రాష్ట్ర సెక్రటరీగా